చిత్రం వటతరోర్మూలీ వృద్ధా శిష్య గురుర్యువా. శిష్యులందరూ వృద్ధులు, గురువుగారైన ఆయన మాత్రం యువకుడు. యువకుడంటే ఆయన ముసలాడు అవడండి? అవడు. ఎందుకు అవడంటే ఆయన కాలమునకు లొంగడు. ఆమె కాలమునకు లొంగదు. ఆమె కాలమునకు లొంగదనడానికి గుర్తు ఆమె జుట్టు ఎప్పుడూ నల్లగా ఉంటుంది. అందుకే అమ్మవారి కబరీబంధాన్ని నల్లగానే ధ్యానం చేయాలి. అటువంటి నల్లని కేశపాశం ఉండి నిత్య యవ్వనంతో ఉంటుంది. అంటే ఆమె కాలమునకు లొంగదు. లొంగకపోవడానికి కారణం కాలాన్ని కదపగలిగిన సూర్యచంద్రులు ఆమె తాటంకములుగా ఉంటారు. ఆమె అంత శక్తితో ఉంటుంది. ఇంకా పరమశివుడు కాలకాలుడు. ఆయన కాలకాలుడు, ఆమె కాలకాలుడు అన్న నామం ఆవిడికి అన్వయం అవుతుందా? చేశారు శంకరాచార్యులు వారు. కాళ్ళ కాళ్ళ పండిపాశ బాండ ధనురంకుశ మరుణమే కలాం పాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం. అసలు ఏమి శంకరాచార్యులు వారు, ఏమి ప్రజ్ఞ! సరే, ఆ విషయానికి తర్వాత వస్తాను. ఆ తల్లి ఆ కుండలాం, ఆమె పెట్టుకున్నటువంటి కుండలములు అంత శక్తివంతములు. ఇప్పుడు అవి సూర్యచంద్రులు. అందుకే ఎవరు ఆ కుండలముల వంక చూసి ధ్యానం చేస్తారో, మనసులో భావన చేస్తారో, వాళ్ళకి బాహ్యమునందు ఆరోగ్యము సౌభాగ్యము కలుగుతాయి, ఆయుర్దాయం కలుగుతుంది. కాదు కాదు అక్కడతో ఆగదు, ఆ కాలమును దాటగలిగిన స్థితి కలుగుతుంది. కాలమును దాటడం అంటే ఇక మళ్ళీ కాలమునందు పుట్టవలసిన అవసరం కలగదు. ఇక ఈసారి చావు చిట్ట చివరి చావు, ఈ స్థితిని అనుగ్రహించగలిగినటువంటి తల్లి. అందుకని ఆ కుండలములకు అంత శక్తి. ఇదే పరమశివుడు అనుగ్రహిస్తాడు. విచిత్రం ఏమిటంటే శంకరాచార్యుల వారి దగ్గర ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే పరమశివుడికి ఉన్న నామాన్ని అమ్మవారికి అన్వయం చేస్తారు. అది కూడా ఎలాగో తెలుసా? ఒక్కొక్కసారి మన ఊహకందని రీతిలో చేస్తారు. ఆయనకి రుద్రంలో, శ్రీరుద్రంలో ఓ నామం ఉంది, తస్కరాణం పతయే నమో నమో అని. దొంగలకు దొంగ ఆయన అని. ఆయనకి దొంగలకు దొంగ అని ఓ నామం ఉంది. అప్పయ్య దీక్షితారు వారు ఏకంగా ఆయన మీద ఓ పెద్ద చార్ట్ షీట్ పెట్టారు. నువ్వు హంతకుడవు అన్నారు. ఎందుకని అంటే గజాసుర సంహారం చేశావు. నువ్వు దొంగ, ఎందుకంటే రుద్రాధ్యాయంలో నీకు తస్కరాణం పతయే నమో నమో అని ఉంది. మరి ఏమ్మా సమాన ధర్మం అంటే ఆయన చంద్రరేఖ పెట్టుకుంటే చంద్రరేఖ పెట్టుకుంటావా? ఆయనకి మూడో కన్ను ఉంటే మూడో కన్ను ఉందా? ఆయన సూర్యచంద్రమౌళీశ్వరి అయితే నువ్వు సూర్యచంద్రమౌళీశ్వరియా? ఆయన దొంగ అయితే నువ్వు దొంగ అవ్వా? నువ్వు దొరసానే ఎలా కుదురుతుంది? కుదరదు. నిన్ను దొంగని చేస్తానన్నారు శంకరాచార్యులు. అవ్వా, నేను దొంగతనం చేశానా శంకర? చేశావమ్మా. ఎప్పుడు చేశాను? త్వయా హృత్వా వామంబ పరిపరితృప్తేన మనసా అన్నారు. శంకరుడు నీకు శరీరంలో ఎంత భాగం ఇచ్చాడు? సగం ఇచ్చాడు. మరి మిగిలిన సగం కనపడాలిగా. ఆవిడ ఆయనలో సగం ఎటువైపు? ఎడం వైపు అయినప్పుడు అమ్మవారు ఇటువైపు కనపడాలి. ఇటువైపు ఎవరు కనపడాలి? శివుడు కనపడాలి. ఏడి? ఆయన ఇచ్చింది సగమా? మిగిలిన సగం కనపడటం లేదంటే ఎవరు పట్టుకుపోయారు? నువ్వే. నువ్వు దొంగ కాకపోవడం ఏంటి అని నాకు అనుమానంగా ఉందమ్మోయ్ అని. నువ్వు దొంగవంటే బాగుండదని అమ్మ నాకు మనసులో అలా అనుమానం వచ్చిందమ్మా అన్నారు. ఏం నాయనా నేనేం చేశానంది. మరి మిగిలిన సగం ఏదమ్మా? శివుడేడి అని వదిలేయలేదు. ఎంత చమత్కారం చేశారంటే, అవునులే పరమ ప్రేమ చేత కప్పేశావు, నీ ఎరుపు ఆయన తెలుపు మీద పడిపోయి మాకు కనపట్టలేదు ఉన్నాడన్నారు. అది శంకరాచార్యుల వారి అద్భుతమైనటువంటి కవిత్వం. అందుకే సౌందర్యలహరి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన అన్నారు, అసలు శివుడు బతికి ఉండడానికి కారణం ఈవిడే అన్నారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అన్నారు. ఆ తల్లి పరమశివుడు హాలాహలం తిన్నా కూడా బతికుండేటట్టుగా ఎందుకు చేయగలిగింది అంటే ఆమె తాటంకమల మహిమ. అందుకని హాలాహలం తాగినా నువ్వు బతికే ఉన్నావు శివ, నీ గొప్ప కాదు, మా అమ్మ చెవి తాటంకమల మహిమ అని శంకరాచార్యుల వారు అమ్మవారి తాటంకాలని పొగిడి, అందుకు నీకు మృత్యుంజయ అనో పేరు వచ్చింది, నీకు ఆ పేరు రావడానికి మా అమ్మ కారణం అన్నారు. అమ్మవారి చెవి తాటంకములంటే అంత గొప్పవి. మరి అసలు విషమే ఎందుకు తాగనివ్వాలి? తాగనివ్వకుండా ఆవిడ విషం తాగుతుంటే అసలు ఆ అవసరమే లేకుండా ఆవిడ చెయ్యొచ్చుగా. అంటేట సురుటిపల్లిలో ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం వెళితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అమ్మవారికి ఎప్పటి నుంచో కోరిక, అబ్బా మా ఆయన ఇంత తెల్లగా ఉంటారు కదా, చక్క మెడలో మంచి హారం వేసుకుంటే ఎంత బాగుంటారో అని. ఆయన
అవన్నీ ఏమిట్లే పార్వతి అంటాడు. ఆయన ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయనకి బాహ్య అలంకారాలు వాటి మీద దృష్టి ఉండదు. కానీ చూడండి, కొంతమంది భార్యలు బాగున్నది, చక్కగా ఇంట్లో శుభకార్యం జరుగుతోంది, ఇప్పుడైనా పెట్టుకోండి అంటారు. అలా ఆయన ఏదైనా ఒక మంచి ఆభరణం వేసుకుని ఏదో ఇలా నీలపతాక వేసుకుంటే ఎంత బాగుంటాడో. తెల్లటి ఒళ్ళు కదూ, తెల్లటి శరీరం మీద నీలపతాక వేసుకుంటే, నేను చింతాకు పతకం వేసుకుంటే ఆయన నీలపతాక వేసుకుని ఇద్దరం పక్క పక్కన కూర్చుంటే ఆ తెల్లటి ఒంటి మీద నీలం కాంతి కొడుతుంటే ఎంత బాగుంటాడు. వేసుకోడు. ఆవిడ అనుకుందిట ఓసారి పరమశివుడు హాలాహలవ క్షణం చేశాడు. అది ఇలా కంఠం దాకా వచ్చింది. కిందకి వెళ్ళిపోతే ఆయన జీర్ణం చేసేసుకోగలడు, లేదా ఆపగలడు, ఏమైనా చేయగలడు. కానీ ఆయన కంఠంలో ఒక నీలమణి కాంతి తగిలితే ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించిందిట. అందుకని కంఠం దగ్గర పెట్టి ఒకసారి ఇలా చేయి పెట్టి ఆపి చూసుకుందిట ఆ కాంతిని. అదే సురుటిపల్లి క్షేత్రంలో పరమశివుడు హాలాహలభక్షణం చేసి పడుకుంటే అమ్మవారు కంఠం దగ్గర ఇలా పట్టుకుని ఉంటుంది. అంటే ఆ కాంతి చూసుకుని ఆనందపడిపోయింది. బహుభంగిమల, మీరు ఎటు చూడండి, ఆ తల్లి తన అనుగ్రహ వీక్షణముల చేత తన భర్తనే కాపాడుకున్న తల్లి. లోకంలో కూడా అంతే. పురుషుడు ఎన్ని దోషాలు చేసినా వాళ్ళు మంగళసూత్రాలు కళ్ళకత్తుకుని సర్వమంగళాదేవతని ఆరాధన చేస్తున్నారు కాబట్టి, పసుపు కుంకాలు మిగలాలని కోరుకుంటారు కాబట్టి, కైలాసగౌరి నోము చేస్తున్నారంటే కాళ్ళు నొప్పిగా ఉన్నా ఎన్ని ఆమడలైనా వెళ్ళి కొంగు పట్టి తెచ్చుకుంటారు కాబట్టి పురుషుడి యొక్క ఆయుర్దాయం నిలబడుతోంది. వాళ్ళ యొక్క పాత్ర అందులో లేదు అనడం పరమదోషం. కాబట్టి అంత గొప్ప తల్లి ఆవిడ. కుండలములు అంత గొప్ప కుండలములు కాబట్టి హారనూపుర కిరీట కుండల విభూషిత వయవశోభినీం కారణేశవరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం. అసలు ఆ రచన అలా ఎలా పడ్డాయో ఆయనకి ఆ పాదాలు, ఎంత అద్భుతమైనటువంటి శబ్ద గుంభనం. ఇది ఒక విశేషం. అంటే కారణేశవర అంటే కేవలము దేవతలు కారు, దేవతలలో కల్లా చాలా గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ యొక్క కిరీటములలో ఉండేటటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆమె పాదముల యొక్క పీఠము అలంకృతమై ఉంటుంది. అందుకని కారణేశవరమౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం. అందుకే శ్రీశైలంలో ఇప్పటికీ చదువుతూ ఉంటారు. రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రిక్షణాం రాజీవ ప్రభవాది దేవమకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ తల్లి ఇలా నడిచి వెడుతుంటేట చెలికెత్తెలు అంటుంటారట, ఏయ్ దూరంగా ఉండు, దూరంగా ఉండు, దూరంగా ఉండు, అమ్మా ఇది ఇంద్రుడి కిరీటం, అన్ని మణులతో ఉందమ్మా, నీ సొగసైనటువంటి ఆ కోమలమైన పాదములకు తగిలితే రాపాడితే నీ పాదం ఇబ్బంది పడుతుంది, ఓ ఇంద్ర వెనక్కుండంటారట. ఆమె అడుగు తీసి అడుగు వేసి వెడుతుంటే రాజన్మత్త మరాళ మందగమనాం, హంస ఎలా నడుస్తుందో అలా నడిచి వెడుతుంటే ఆవిడ ఈ కిరీటముల యొక్క కాంతులు, ఇందులో ఉన్నటువంటి మణుల కాంతులు ఆవిడ పాదముల మీద పడి రంగు రంగులలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ పాదముల జంట. అటువంటి తల్లి రాజీవాయతపత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం అని గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అంతటి మహానుభావురాలు. దేవతలలో కల్లా చాలా గొప్పవారైనటువంటి వారెవరు అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. బ్రహ్మగారు, విష్ణువు, పరమశివుడు. వీళ్ళని కూడా కన్న తల్లి కదూ. మరి అప్పుడు ఆవిడ భర్త ఎవరు? మహాకామేశ్వరుడు. ఈ ముగ్గురిని కూడా కన్న తల్లి. వీళ్ళు ముగ్గురు ఎవరి పాదములను నిరంతరం పూజ చేస్తుంటారు అంటే అమ్మవారి పాదములను పూజ చేస్తుంటారు. అందుకే శంకర భగవత్పాదులు ఒక మహాద్భుతాన్ని చేశారు. జీవాయతపత్ర మండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం
అని గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలమాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అంతటి మహానుభావురాలు. దేవతలలో కల్లా చాలా గొప్పవారైనటువంటి వారెవరు అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. బ్రహ్మగారు, విష్ణువు, పరమశివుడు. వీళ్ళని కూడా కన్న తల్లి కదూ. మరి అప్పుడు ఆవిడ భర్త ఎవరు? మహాకామేశ్వరుడు. ఈ ముగ్గురిని కూడా కన్న తల్లి. వీళ్ళు ముగ్గురు ఎవరి పాదములను నిరంతరం పూజ చేస్తుంటారు అంటే అమ్మవారి పాదములను పూజ చేస్తుంటారు. అందుకే శంకర భగవత్పాదులు ఒక మహాద్భుతాన్ని చేశారు. అసలు బహుశः ఇక అలా ఎవరూ చెప్పడం సాధ్యం కాదు. శ్రీ విద్యాతంత్రంలో ధ్యానంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే అమ్మవారి పాదములను తల మీద ధరించినట్లుగా భావన చేయాలి. అది గురుముఖత తెలుసుకుని ఉండాలి సుమండి. అలా ఎలా పడితే అలా ధ్యానం చేయకూడదు. అది ఆ అమ్మవారి యొక్క పాదములను తల మీద పెట్టుకోవడం అంటే ఏదో మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి పాదాల దగ్గరికి వెళ్ళి తల పెట్టేసి అమ్మ తల మీద పాదాలు పెట్టు అంటే కుదరదుగా. ఆవిడ అనుగ్రహించాలి. అందుకే శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటిని యయౌర్లాక్షా లక్ష్మీదరుణహరిచూడామణి రుచి. ఇది అసలు పరమాద్భుతం ఆ శ్లోకం. అమ్మవారి యొక్క పాదములు ఎలా ఉంటాయంటేట ఎవరైనా ధ్యానమునందు భావన చేసి కూర్చున్నవాడు శృతీనాం మూర్ధానో, ఆ తల్లి పాదములు ఎవరు ధరించి ఉంటారు అంటే వేదముల యొక్క చివరి భాగముల ఉండేటటువంటి ఉపనిషత్తులు ఆమె యొక్క పాదములను తల మీద పెట్టుకుంటాయి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక, వ్యాసుడు లలితా సహస్రంలో ఇచ్చిన నామం శ్లోకంలోకి అన్వయం. అందుకని అటువంటి పాదములు ఉన్నాయే వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తులలో విహరించేటటువంటి పాదములు. ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం అని కదా. ఆగమ విపిన మయూరీం అంటే వేదములనేటటువంటి వనముల యందు విహరిస్తుంటుంది ఆవిడ. అటువంటి తల్లి శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా, వేదముల యొక్క చివరి భాగములైన ఉపనిషత్తుల యందు విహరించేటటువంటి శ్రీపాదములు కలిగినటువంటి తల్లి. ఆ పాదములను ఏం చేస్తామంటే మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ. అమ్మా నా యందు పరమ ప్రీతితో నా కొడుకు అడుగుతున్నాడని నా మీద ప్రేమతో అమ్మా నీ 2 పాదములు ఎత్తి నా తల మీద పెట్టవా అని అడిగాడు. ఇప్పుడు దగ్గరగా వెళ్ళి కూర్చున్నాడు. అమ్మవారు పాదపీఠం మించి పాదం తీసి తన 2 కాళ్ళు పైకెత్తి 2 పాదాలు ఆ సాధకుని యొక్క తల మీద పెట్టింది. ఇప్పుడు ఆ పాదాలు కేవలం పాదాలుగా అలాగే ఉంటాయా? కారణేశవరమౌళి కోటి పద కల్ప్యమాన పదపీఠికాం కదా. అందుకని ఇప్పుడు దాని మీద ఏముంటాయి అంటే యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటిని. ఇప్పుడు అమ్మవారి పాదాలు కనబడ్డాయి అనుకోండి, వెంటనే ఏమంటాం? అమ్మ పాదయోః పాద్యం సమర్పయామి అని అలా కాళ్ళు కడగాల అమ్మవారికి. తల మీద పెట్టుకున్నవాడు పాదయోః పాద్యం సమర్పయామి అని ఎలా పోస్తాడు? శంకరులు అన్నారు అది నువ్వు చెయ్యక్కర్లేదు. అప్పటికే దేవతలలో శ్రేష్ఠులైన వారి తల ఆమె పాదముల మీద ఉంటుంది. ఎందుకని? పశుపతి అయినటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయన అమ్మ పాదముల మీద తలపెట్టి ఉంటాడు. తలపెట్టి ఉంటే ఆయన తలలో ఉన్నటువంటి గంగ ఒలికి ఆమె పాదములను కడుగుతుంది. కడిగినటువంటి గంగ నీ తల మీద పడుతూ ఉంటుంది, కిందకి జారుతూ ఉంటుంది. ఇది యోగి సహస్రార కమలవనందు ఆరాధన చేసే విధానాన్ని బాహ్యంలో ధ్యానం కిందకి తీసుకొచ్చారు. యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటిని. అక్కడతో ఊరుకున్నారా? ఆవిడప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? సృష్టి మొత్తం మీద ఒక్క ఆవిడే. అప్పుడప్పుడు నేను పరమశివుడికి కూడా భార్య అని అంటుంటుంది. ఆవిడికి చాలా చీకాకొచ్చే మాట అదొక్కతే. ఏదైనా ఆవిడ ఒప్పుకుంటుంది, కానీ నీ స్థానం ఏమిటో నా స్థానము అటువంటిది అంటే మాత్రం ఆవిడ సహించదు. అక్కడ మాత్రం ఆవిడ 16 స్త్రీ.
అందుకే కదూ శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం. గంగ పేరు చెప్తే రోషంతో చూస్తుందిట. నేను శివుడు ఇల్లాలని అంటుంటుంది. పెళ్లి చేసుకున్నాడా తాళి కట్టాడా, నేను ఆయన ఇల్లాలని అంటుంటుందిట. పరమశివుడు ఇలా తల ఆమె పాదముల మీద పెట్టాడు అనుకోండి. ఇప్పుడు యయౌ పాద్యం పాద పశుపతి జటాజూట తటిని. గంగ ఎవరి పాదాల మీద పడింది? గౌరీ పాదాల మీద పడింది. అంటే నాకు తప్పు అయిపోయింది, ఎప్పుడో పొరపాటున అలా అనేశానని ఆవిడ కాళ్ళు గడిగి ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పిందా లేదా? ఇప్పుడు ఆవిడ ఎంత సంతోషంగా ఉంటుంది. ఇందులో చమత్కారం ఏమిటంటే తల మీద పెట్టినటువంటి అమ్మవారు బహుప్రసన్నురాలై ఉన్నది సుమా అని చెప్పడానికి అంతకన్నా సంతోషించడానికి ఇంకేముంటుందో స్త్రీకి ఆ సందర్భంలో అలా లొంగిపోతే. అందుకని పశుపతి జటాజూట తటిని. ఏమి గడుసుతనం! బాహ్యంలో ఉపచారం ఏది? ఉపచారం 2 కారణాల చేత చేయలేరు. ఒకటి, తీసిలా పోయడం కుదరదు, అలా పోయకూడదు. ఇలా పోయిపోయి పక్కన ఎక్కడో పోస్తే అపచారం అవుతుంది. అందుకని తీసి పాదయోహో పాద్యం సమర్పయామి హస్తయోహో అద్యం సమర్పయామి. ఎక్కడిస్తారు ఇప్పుడు? మీరు ఆవిడ పాదాల కింద ఉంటే అయ్యో నేను ఆ తల్లి పాదాలు కడగలేకపోతున్నానన్న భావన లేదు ఇప్పుడు. ఎందుకనంటే ఆ గంగ ఆయన పాదాలు ఆవిడ పాదాలు కడుగుతుంటే కడిగి అమ్మవారి పాదములను కడిగిన గంగ మీ తల మీద పడుతోంది. పడుతుంటే మీ తల ఒళ్ళు తడిసిపోతున్నాయి. ఇప్పుడు మీ తల మీద ఏముంది? అమ్మవారి పాదం ఉంది. పాదం మీద ఏముంది? గంగ ఉంది. గంగ పక్కన ఎవరున్నారు? శివుడు ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు మీ తల మీద? 3 కదూ. ఊరుకున్నారా అక్కడతో? యయౌర్లాక్షా లక్ష్మీ దరుణ హరిచూడామణి రుచి. ఏమి చమత్కారమో! లాక్షా లక్ష్మి. లక్ష్మి అంటే సంస్కృతంలో కాంతి అని ఒక అర్థం. లక్ష్మి అంటే లక్ష్మీదేవి అని ఒకటి. లక్ష్మీదేవి కూడా ఆవిడ కాళ్ళ మీద నమస్కారం చేస్తోంది. మహాపవిత్రమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే భార్యతో కలిసి కదూ వెడతాం. వెళ్ళి వారికి నమస్కారం చేస్తాం. భార్యాసహితుడై వెడతాడు. మరి యయౌర్లాక్షా లక్ష్మి. అమ్మవారి పాదాలు కడగగానే ఏం చేయాలి? పారాణి పెట్టాలి. ఇప్పుడు పారాణి పెట్టడానికి మళ్ళీ చెయ్యలా పైకెడుతుంది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క కిరీటమునందు అలంకృతమైన కౌస్తుభం. మామూలుగా అయితే గుండెల్లో ఉందంటాం. ఏదో కస్తూరి తిలకం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం అంటాం. శంకర భగవత్పాదుల ప్రజ్ఞ ఏమిటంటే మా రత్నాన్ని తీసుకెళ్లి కిరీటంలో పెట్టారు. ఖలు సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే. తను ఎలా కావాలంటే అలా మారుస్తాడు. అందుకని ఇప్పుడు కౌస్తుభం ఎక్కడుంది అంటే విష్ణువు యొక్క కిరీటంలో ఉంది. ఆయన ఇలా పెట్టారు. పెడితే ఎర్రటి కాంతి ఆమె పాదముల మీద పడింది. అదే పారాణి అయింది. ఇప్పుడు ఎర్రటి కాంతి కలిగిన పారాణి ఒక అర్థం. లాక్షా లక్ష్మి. ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా ఆవిడ పాదాల మీద తలపెట్టి నమస్కారం చేస్తోంది. ఇప్పుడు మీ తల మీద అమ్మవారి పాదాలు, పాదాల మీద గంగ, గంగ మీద శివుడు, శివుడి మీద విష్ణువు, విష్ణువు పక్కన లక్ష్మి. ఎంతమంది ఉన్నారు మీ తల మీద? ఇహ ఒక్కళ్ళని భావన చేస్తే ఎంతమందికి అవుతోంది పూజ? బాగుంది కానండి. మరి యయౌర్లాక్షా లక్ష్మీ దరుణ హరిచూడామణి రుచి అయిపోయింది ఆ శ్లోకం. మరి శంకర భగవత్పాదులకి జ్ఞాన మార్గం అంటే ఇష్టంగా అసలు సరస్వతీదేవేది మరి వదిలేశారే. అసలు జ్ఞాన మార్గావలంబకులు సరస్వతి, శారద ఈ పేర్లంటే భారతి ఆయనకి మహాప్రీతే. శృంగేరి పీఠాధిపతులు అందరూ భారతి అని చివరుండాలని ఆయన నియమం చేశారు. సరస్వతీదేవి పేర్లంటే ఆయనకు అంత ఇష్టం. ఎక్కడ పెట్టినా శారదామఠం అంటూ ఉంటారు. అటువంటి ఆయన సరస్వతీదేవి ఆమె పాదముల మీద ఉందన్న మాట ఎందుకు వదిలిపెట్టారు అంటే ఇక్కడ మీరు ఒకలా జాగ్రత్త పడాలి. ఎక్కడుంటుంది సరస్వతీదేవి? ఆయనే చెప్పారు శ్లోకంలో. కదా కాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమలతాంబూల రసతాం అన్నారు. అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి ఆ పారాణి ఉందే, ఆ పారాణి కడిగినటువంటి ఎర్రటి నీరు కిందకి దిగినప్పుడు ఆ ఎర్రటి నీరు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినటువంటి జలంతో సమానం. కాబట్టి అందులో సరస్వతీ కటాక్షం ఉంటుంది. ఒక్క చుక్కిలా పుచ్చుకుంటే సరస్వతీ కటాక్షం. సరస్వతీదేవి అక్కడ ఉందంటే బ్రహ్మగారు మళ్ళీ పక్కన ఉన్నారని మీకు చెప్పాలా? భార్యాభర్తలు ఇద్దరూ పెడతారని చెప్తున్నానుగా ఇందాకడి నుంచి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు సరస్వతీదేవి కూడా ఉన్నారుగా. ఎర్రటి ఇప్పుడు గంగ ఆ పైన తలపెట్టినప్పుడు
పెట్టి ఆ గంగా జలం ఆవిడ పాదాల మీద పడుతుంటే విష్ణు కిరీటంలో ఉన్నటువంటి కౌస్తుభమణి నుంచి అలంకృతమైనటువంటి ఆ ఎర్రని ఆ పారాన్ని కరిగింది అంటే అందులో సరస్వతీదేవి ఉందిగా. ఇప్పుడు బ్రహ్మ, సరస్వతి, విష్ణువు, లక్ష్మి, పరమశివుడు, గంగా ఇన్నీ కూడా ఆమె యొక్క తలమించి ఆమె యొక్క పాదముల మీద తలలు పెట్టి నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె పాదములు ఒక్కటి మీ తల మీద ఉంటే మీ తల మీద ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ కూడా ఉన్నారా? వాళ్ళందరూ మీ తల మీద ఉన్నారంటే అందరి అనుగ్రహం వెడుతోందా లోపలికి? ఆనందం పొందారా? ఇది అన్యుల యొక్క పాదములు తల మీద పెట్టుకోవడంతో సంభవమా? ఆమె పాదములను తల మీద ధరించడంలో సంభవం. అటువంటి పాదములు మీరు పెట్టుకుంటారా? ఆవిడ పెట్టాలా? అందుకే మమాప్యేతో మాత శిరసి దయయా దేహి చరణవు, నువ్వు పెట్టమ్మా, నీ పాదాలు నా తల మీద ధన్యుండైపోతాను. అందుకని కారణేషు వర మౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాల కాల ఫణిపాశ బాండధనురంకుశామరుణ మేఖలాం పాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం.